నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మార్గాని భరతరాం, గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునవుతా, మీ సేవకే నా జీవితమని హామీ. రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు నామినేషన్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు, భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. వార్డులలో జోరుగా ఎన్నికల ప్రచారం. రాజమండ్రి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా భరతరాం నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. రాజమండ్రి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా భరతరాం నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఎంతో అట్టహాసంగా, కోలాహలంగా రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరతరాం సోమవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. సోమవారం ఉదయం నగరంలోని వియల్పురం, మార్కాని ఎస్టేట్స్ నుండి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నగరవాసులు, అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ భరత్ బయలుదేరారు. విశేష సంఖ్యలో బైక్లు, కార్లు, ఆటోలపై తరలివచ్చిన ప్రజలతో మార్గాని ఎస్టేట్స్ నుంచి ర్యాలీగా జనసంద్రం కదిలింది. గోదావరి తీరంలో అడుగడుగునా భరత్కు మహిళలు హారతులు పట్టారు. ఎమ్మెల్యేగా భరతన్న గెలవాలి, వైసీపీ గెలవాలి అని నినాదాలు చేయడంతో పరిసరాలు మార్మోగాయి. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. వియల్పురం జంక్షన్, తిలక్ రోడ్, రామాలయం సెంటర్, మానస హాస్పిటల్ జంక్షన్, దానవైపేట, నందం గరిరాజు సెంటర్, కంబాల చెరువు వరకు ఈ భారీ బైక్ ర్యాలీ ఉత్తుంగ ప్రవాహం మాదిరిగా, చైతన్య కెరటం మాదిరిగా కదిలింది. ర్యాలీలో ప్రతి ప్రధాన సెంటర్లోనే కాకుండా అడుగడుగున మహిళలు ఎంపీ భరత్కు హారతులు పట్టారు. నుదుటన విజయ తిలకం దిద్ది నిండు మనసుతో భరతరామును దిగ్విజయీ భవ అంటూ ఆశీర్వదించారు. వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంతో వచ్చి ఎంపీ భరత్ను పెద్ద మనసుతో ఆశీర్వదించారు. యువకులు భారీ బాణాసంచా కాలుస్తూ ఎంపీ భరత్ ర్యాలీకి స్వాగతం పలికారు. కంబాల చెరువు వరకు ఈ ర్యాలీ కొనసాగగా అక్కడి నుంచి పాదయాత్రగా దేవీచౌక్, ఓకవరం బస్టాండ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్ పత్రం సమర్పణకు ఎంపీ వెంట 5 మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఎంపీ భరత్, ఆయన సతీమణి మోన, భరత్ మాతృమూర్తి ప్రసన్న తదితరులు వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్కాని సురేష్ బలపరిచారు. అలాగే చదరం కుమారస్వామి బలపరుస్తూ మరొక నామినేషన్ పత్రాన్ని ఎంపీ భరత్ ఆర్ఓ దినేష్ కుమార్కు అందజేశారు. నామినేషన్ పత్రాల సమర్పణ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ బయటకు వచ్చిన ఎంపీ భరత్ను చూసి ఎమ్మెల్యే భరతన్న, అన్ని పార్టీ శ్రేణులు, నగరవాసులు చేసిన నినాదం ఆ పరిసరాలలో మార్మోగింది. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం పోలీస్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్టు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలొచ్చబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు, వేసుకుంటారుగా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి పెరుగుదల ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ గుట్రలకు నిందలకు నొప్పడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక, గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక, అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక. చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక, ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక. నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక, ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక. తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక, తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. కీర్తి ప్రపంచాగ్రగామియే మన కోరిక, అప్పుడే రాజన్న మళ్ళీ పుట్టిన రోజుక. ఒక్కసారి మాట ఇస్తే తప్పదు మన నాలుక, అదే ప్రజలకు రాజశేఖరుడిచ్చిన కానుక. మహిళలెప్పుడు కళ్ళ నీళ్లు నింపరానే రాధిక, మడమ తిప్పక రైతు రాజ్య స్థాపనే లక్ష్యం ఇక. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్.
కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంతెత్తరా గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక అన్నదాత పొలము నిండా నీళ్ళ పరవళ్ళే ఇక గుండెలోన గూడులోన చీకటుండరాదిక బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక ఒక ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా రాజమండ్రి అభివృద్ధి చెందాలి. అదేవిధంగా నా నగర ప్రజలకు చేతనైనంత మేర సేవ చేయాలన్నదే నా ఆరాటం, తపన అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం తన మనసులోని మాటను వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఓ దినేష్ కుమార్కు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వెళ్లే ముందు మీడియాతో భరత్ మాట్లాడారు. ఎంపీగా రాజమండ్రి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఎంతో అభిమానంతో తనను గెలిపించారన్నారు. ఆయా నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతో సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తుండటంతో ఎంపీగా తన దృష్టి రాజమండ్రి అభివృద్ధిపై సారించారని చెప్పారు. రాజమండ్రి అర్బన్, రూరల్ స్థానాలలో టీడీపీ గెలవడంతో వారు ప్రతిపక్ష ప్రతినిధులుగా అసెంబ్లీలోనే కాకుండా ప్రాతినిధ్యం వహించే చోట కూడా అదే మాదిరిగా వ్యవహరించడంతో నగరం అభివృద్ధికి దూరమైందన్నారు. స్థానిక ప్రముఖులు, ప్రజలు కోరికపై ఎంపీగా రాజమండ్రి రూపురేఖలు మార్చాలనే పట్టుదలతో నడుం బిగించానన్నారు. గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక పెద్ద పల్లెటూరు మాదిరిగా ఉన్న రాజమండ్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని భావించినట్టు తెలిపారు. ఇక్కడ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులలో కూడా రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండడం వల్ల వారు, నేను సంయుక్తంగా ఆలోచనలు పంచుకుంటూ ఒకరి అభిప్రాయాలు మరొకరు చర్చించుకుంటూ నగర రూపురేఖలు మార్చగలిగామని అన్నారు. ఎంపీగా ఈ 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమేనని, ఎమ్మెల్యేగా గెలిచాక మరింత అభివృద్ధి చేసి నగర రూపురేఖలు సమూలంగా మార్చేస్తా అన్నారు. సిటీ ఎమ్మెల్యేగా వచ్చే 5 సంవత్సరాలలో ఏమి చేస్తానో తెలియజేస్తూ మేనిఫెస్టో రూపొందించానని, 1-2 రోజుల్లో దానిని విడుదల చేస్తానని ఎంపీ భరత్ తెలిపారు. ప్రధానంగా నగర వాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందించడం, ఇంటర్నల్ రహదారులను అభివృద్ధి చేయడం, పలుచోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రాజమండ్రి గోదావరి నదికి గల ఘాట్లను కాశీలో మాదిరిగా ఏకం చేయడం, గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండికి మించి అభివృద్ధి చేయడం, క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణాలు, నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2-3 పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేగా నగర వాసులు ఆశీర్వదిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై సేవలు అందిస్తా అన్నారు. జగనన్న మాదిరిగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాలనే ఆలోచన తప్పితే అడ్డదారులలో అక్రమార్జన కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆశీర్వదించి తన విజయానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఎంపీ భరత్ అభ్యర్థించారు.
ఇవాళ ప్రజలు ఆశీర్వదించడానికి నేను ఎప్పుడు మాట చెప్తా ఉన్నా. ఇవాళ రాజమహేంద్రవరం ప్రజల్లో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా నేను బాధ్యత తీసుకుంటానని. అదే స్థాయిలో మరి నన్ను ఆశీర్వదించడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. రాజమహేంద్రవరం ప్రజలు కూడా రావడం జరిగింది. ఇక్కడే మన ఎదురుగుండా రూడా చైర్మన్ గారు ఉన్నారు. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరిద్దరూ కూడా ఆశీర్వదించి మరి ఇవాళ నామినేషన్ అంతా కూడా వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రాజమహేంద్రవరం ప్రజలకి మాట ఇస్తూ ఉన్నా. ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా నేను బాధ్యత తీసుకుంటాను. ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా యోగక్షేమాల్లో నా వంతు బాధ్యత నేను తీసుకుని ఖచ్చితంగా ప్రజల యొక్క యోగక్షేమాలని పరిరక్షిస్తాను. రాజమహేంద్రవరం ఒక శాంతి భద్రతలతో ఉండే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటాను. ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇవాళ రాజమహేంద్రవరాన్ని ఒక డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గడిచిన 2 సంవత్సరాల్లో కూడా ఏ రకంగా రాజమహేంద్రవరాన్ని తయారు చేసామో కూడా చేసి చూపించాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ గడిచిన 2 సంవత్సరాలు కేవలం ట్రైలర్ మటుకే. రాబోయే 5 సంవత్సరాల్లో ఆశీర్వదించండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ఖచ్చితంగా రాజమహేంద్రవరాన్ని ప్రపంచ పటంలో చూపించబోతా ఉన్నాం. రాజమహేంద్రవరం అనే ఒక అద్భుతమైన నగరం ఉందని ప్రజలు మాట్లాడుకునే విధంగా తయారు చేస్తాము. ఏదైతే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రాజమండ్రికి అన్ని రకాల హంగులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ మిల్ తరహా ఇండస్ట్రీలు కనీస పక్షాన ఎవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక మన పార్టీ వైఎస్ఆర్. రాజమండ్రి దేవి చౌక్ దశావతార రామాలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక దేవి చౌక్ దశావతార సీతారామాలయంలో శ్రీరామనవమి మహోత్సవంలో భాగంగా పుష్పయాగం, ఓంజల్ సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు బి కామరాజ్ దంపతుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం దంపతాంబూలాలను చేశారు. అధిక సంఖ్యలో దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తాంబూలాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు గంతకూర అప్పారావు దంపతులు, గంట్ల వెంకన్న దంపతులు, ప్రగాఢ శంకర్రావు దంపతులు, పుచ్చాల రామకృష్ణ, రాచకొండ విశ్వేశ్వరరావు, బొమ్మశెట్టి బాబ్జీ, కందుకూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఓంజల్ సేవలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధరల పేరుతో పన్నుల భారంతో నిరుపేదలను దోపిడీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వర గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వారి అల్లుడు కంటమనేని మురళీకృష్ణ, కుమార్తె కంటమనేని శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ధవళేశ్వరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదని వాపోయారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ మండల అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, టీడీపీ నాయకులు పండువరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, పెన్నింటి ఏకబాబు, ధర్మరాజు, నీలుకోటేశ్వరరావు, శ్రీనివాస్, నల్ల రమేష్, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న పాలనలో గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు అన్నారు. కడియం సచివాలయం 4 పరిధిలోని భాస్కర్ రామ్ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
గడప గడపకు వెళ్లి జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులను వివరించడం జరిగింది. అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణని, ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడాల విష్ణు చక్రవర్తి, కొత్తూరి బాలనాగేశ్వరరావు, కడియం గంగారావు, మంగు వరప్రసాద్, కడియం గణేష్, సత్యనారాయణ, కందారాజు, దొడ్డాబుజ్జి, పసల రమణ, గోవింద్, కందుకూరు తులసిరాం, ఆర్ఎస్ఎన్ మూర్తి, శాఖా సురేష్, పూడి పరబ్రహ్మం, కందా పరశురాం, వట్టికోటి బుల్లిబాబు, బిఎన్ సుబ్బారావు, మల్లెడి సత్యనారాయణ, బాలాజీ, ఓగిరాల రాజు, పెంకే రామకృష్ణ, తోట సురేష్, జేఏసీ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అర్హులైన వారందరికీ ఆంక్షలు లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, మొకమాడి సత్యనారాయణల పర్యవేక్షణలో స్థానిక టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలన మాదిరిగా కాకుండా చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామన్నారు. విపరీతంగా పెంచేసిన విద్యుత్ ఛార్జీలు, వివిధ రకాల పన్నులను తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించడం జరుగుతుందన్నారు. చెత్తపై వేసిన పన్నును రద్దు చేయడం జరుగుతుందన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని, దానికోసం రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరిని కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అలా చేయడం వల్ల మన రాజమహేంద్రవరంలో జరిగే పుష్కరాలకు అధిక శాతంలో నిధులు మంజూరు చేయించుకుని పుష్కరాలను వైభవంగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలో తాము నిర్వహిస్తున్న ప్రచారం సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో జగన్ పాలనలో ఎంత నరకం అనుభవించారో వివరిస్తున్నారన్నారు. ఏపీని దారుణంగా దెబ్బతీసిన వైసీపీని ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకూడదని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలన మొత్తం చేదు కారంతో జగన్ నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సమాజంలో జగన్కు స్థానం లేకుండా పోతుందని, కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో బకాసురుని చూశామని, జగన్ పాలన అంతకు మించి ఉందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మేలు చేస్తామన్నారు. మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
47, 48 రెండు కూడా వార్డులు కలిసికట్టుగా ఉంటాయి. ఆ వార్డులోని ఈ రోజున ఎన్డీఏ అభ్యర్థిగా మా నాయకులు మేము అందరం కలిపి తిరుగుతూ ఉన్నాం. ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టో, అలాగే భవిష్యత్తులో రాజమండ్రి సిటీకి ఏం చేయబోతా ఉన్నాం అన్న దాని మీదే ఇంటింటికి మేము మా తాలూకు ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేనిఫెస్టో రూపంలో పలు అంశాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేసాం. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తెలియని అంశాలు ప్రజలు మాకు ఇంకా చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సంక్షేమం ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు, కానీ వైసీపీ వాళ్ళు సంక్షేమం పేరుతోటి వాళ్ళకి ఎన్నో కోతలు వేసేశారు. కరెంట్ ఛార్జీలు మొదలుకొని అనేకమైన షరతులు. అక్కడ ఒక 100 మంది సంక్షేమం కోసం ఉంటే పట్టుగా 10 మందికి కూడా అందని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ సరైన కారణాలు చూపించారంటే అది లేదు. ఈ రోజున వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్డీఏ కూటమిగా వాళ్ళందరికీ ఒక భరోసా కల్పిస్తూ ఉన్నాం. రేపటి రోజున అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మేనిఫెస్టో ఏదైతే మేము సూపర్ 6 ఇచ్చున్నామో, షరతులు లేని సంక్షేమం, ఏ విధమైన షరతులు లేకుండా సంక్షేమం, అర్హులైన వాళ్ళందరికీ పెన్షను, అర్హులైన వాళ్ళందరికీ ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాం. అర్హులైన వారందరికీ 3 గ్యాస్ సిలిండర్లు, అర్హులైన వాళ్ళందరికీ 18 ఏళ్ళు దాటిన మహిళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఇది మా తాలూకు ఆలోచన. ఇంకా నగరంగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంపీగా ఈరోజు బీజేపీకి ఇచ్చున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికలో ఎంపీ బీజేపీకి ఇచ్చున్నాం పురంధేశ్వరి గారు. రేపు కేంద్రంలోని బీజేపీ చాలా స్పష్టంగా నెగ్గే సూచనలు ఉన్నాయి. మనం ఇక్కడ బీజేపీ నెగ్గించుకున్నట్లయితే రాబోయేది పుష్కరాలు. ఒక 500 కోట్లు స్పెషల్ గ్రాంట్ పురంధేశ్వరి గారి ద్వారా మన నగరానికి తెచ్చుకొని పుష్కరాలు మనం అంగరంగ వైభవంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గమనించాలి ప్రజలు. ఇప్పటికే పురంధేశ్వరి గారితో చర్చించడం జరిగింది. ఆవిడ దానికి సానుకూలంగా స్పందించారు. ఏముందమ్మా, పుష్కరాలు చాలా పవిత్రమైన కార్యక్రమం, మోడీ గారిని అడిగి చేద్దామని అన్నారు. దగ్గరలో మోడీ గారి కార్యక్రమం కూడా ఉంది రాజమండ్రిలో, ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ స్పెషల్ గ్రాంట్ తోటి ఇప్పుడు టూరిజం పరంగా ఏదైతే పుష్కర్ ఘాట్ల దగ్గర మనం అనుకున్నామో రివర్ ఫ్రంట్ కానీ, అలాగే ఆ స్పెషల్ గ్రాంట్ తోటి ఘాట్లను సరిచేసుకోవడం కానీ, ఘాట్లను సుందరీకరణ చేయడం కానీ, అలాగే నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక మంచి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓ పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, రెండు కూడా పోటాపోటీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం స్పష్టంగా అభివృద్ధి పేరుతోటి మోసం చేసింది ప్రజల్ని. కమిషన్లు కక్కుర్తిపడి నాణ్యత లేని పనులు, అవసరం లేని చోట్ల రోడ్లు వేసి అనవసరంగా రోడ్ హైట్లు పెంచేసి మిగతాది లోతట్టు ప్రాంతాలు చేసే కార్యక్రమాలు ఊరు నిండా చేస్తూ ఉన్నారు. కేవలం 25% కమిషన్ కక్కుర్తిపడి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా రేపు కమిటీ వేస్తాం, నిగ్గు తేలుస్తాం. తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు కూడా పడే విధంగా కాంట్రాక్టర్లు కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా గమనించాలి. అలాగే మీరు గమనించండి, హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది, 5 సంవత్సరాలు కాలయాపన చేశారు వీళ్ళు. ఈ ఎంపీ ఏం పీకాడు? అటెండెన్స్ కూడా సరిగ్గా లేదు పార్లమెంట్లో. పురంధేశ్వరి గారు రేపు గెలిపించండి, తప్పకుండా హ్యావ్లాక్ బ్రిడ్జ్ని మనం అలా తెచ్చుకుంటాం. మురళీమోహన్ గారు పుణ్యమాన అది ఒక ప్రాసెస్, ఒక స్టేజ్ దాకా వెళ్ళింది. అది క్లియర్ చేసి మనం తెచ్చుకుందాం, దాన్ని టూరిజం పాయింట్గా చేసుకుందాం. అలాగే ఫ్లైఓవర్లు కూడా మురళీమోహన్ గారు 5 ఫ్లైఓవర్లు తీసుకొస్తే ఈ ఎంపీ తెలిసి తెలియని మాటల వల్ల ఒక ఫ్లైఓవర్ పరిమితం అయింది. అది కూడా మిగతా 4 ఫ్లైఓవర్లు కూడా తీసుకొచ్చి చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుంది. నగరపరంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. వాటన్నిటికి కూడా స్పెషల్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం మ్యాచ్ చేసి ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమం అందించే బాధ్యత మేము తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రజలు ఆలోచనతోటి, విజ్ఞతతో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా సహకరించి 2 ఓట్లు వేసి ఆశీర్వదించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో 47, 48 వార్డులో మేము ప్రతి ఇంటింటికి కూడా
వెళ్తున్నాం. వాళ్ళు పాపం ఒక ఆవిడ చెప్తుంది, వికలాంగులు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అయిందంట ఆవిడకి వచ్చి పెన్షన్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంట. ఈ 5 సంవత్సరాలు ఆవిడకి పెన్షనే లేదంట. ఆవిడ నిజంగా ఆవిడ బాధ వర్ణాతీతం. అలాగే చాలామందికి కరెంటు బిల్లు పెరిగాయని స్టార్టింగ్లో ఇచ్చాడంట. ఏది 1 నెలలో 2 నెలలు 5 నెలలు 6 నెలలు ఇచ్చాడంట. 6 నెలలు ఇచ్చిన తర్వాత కరెంటు బిల్లు సాకు చూపించి వాళ్ళకి పెన్షన్ తీసేసాడంట. ఇలాగా అసలు జనాల్లోకి వస్తే ఇప్పుడు పబ్లిసిటీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రతి ఇంటింటికి వెళ్తుంటే మాకు తెలుస్తుంది వాళ్ళ బాధలు. పెన్షన్లు ఇచ్చేసాం, కొన్ని కోట్లు బటన్ నొక్కేసాం, కొన్ని కోట్లు ఇచ్చేసాం అంటున్నాడు కదా, అదంతా బోటకం. చాలా దారుణం అన్నమాట. ప్రతి ఇంటికి వెళ్తున్నా ఎవరో ఒకరు బాధితులు ఉంటానే ఉన్నారు. పెద్దలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చెప్తున్నారు పెన్షన్ మొన్న తీసేరమ్మా అని. అలాగే ప్రతి ఒక్కది ఎవరికి కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా అందటం లేదు. ఇదంతా పబ్లిసిటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు ప్రతి వార్డులోనూ కూడా ఇదే సమస్య. అందువల్ల అందరూ కూడా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి, అలాగే కమలం గుర్తుకు ఓటేసి ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఫుల్ సపోర్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. జగన్కి త్వరలోనే బుద్ధి చెప్తారు ప్రజలు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్వరమాధుర్యాల కార్యక్రమం నిర్వహించారు. శోభనబాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద నవలా నాయకుడి స్వరమాధుర్యాలు అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రోతలను విశేషంగా అలరించింది. పలువురు గాయకులు పాటలు ఆలపించి ఆవుతులు మైమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర కిషోర్ కుమార్, గాయకుడు, నటుడు, న్యాయవాది శ్రీపద జిత్మోహన్ మిత్ర, ఇతర గాయకులకు సిరు సత్కారం జరిగింది. జూనియర్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణారావు నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షుడు దొండపాటి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి బట్ట బ్రహ్మం, పివిఎస్ కృష్ణారావు, అక్కినేని ఫ్రెండ్స్ ముద్రగడ యేసుబాబు, ఎన్ సూరిబాబు, సీతారామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు లెజెండ్స్ అసలు భారతదేశం ప్రపంచం వెలుగుదగ్గ ఒక శోభన్ బాబు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు, వాళ్ళిద్దరి పేరు మీద కార్యక్రమం చేస్తామని చెప్పాడు. 3 పాయింట్ ఏం చెప్పాడంటే, మన రాజమండ్రి యొక్క ప్రతిభని యావత్ భారతదేశానికి తెలియజేసి రికార్డింగ్ డ్యాన్స్ అనేటువంటి యొక్క ప్రక్రియని రాజమండ్రిలో స్థాపించి యావత్ భారతదేశం తిరిగినటువంటి మహానుభావుల్లో మా సామ్రాట్. గోదావరి తీరాన రాజమహేంద్రవరంలోని స్థానిక సీతంపేటకు చెందిన వ్యక్తి చక్రవర్తి పారిశ్రామిక రంగంలో గ్లోబల్ స్థాయికి ఎదిగారు. తద్వారా రాజమహేంద్రవరం నగర పేరు ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఏవిఎస్ చక్రవర్తి ప్రపంచ పటంలో రాజమహేంద్రవరం పేరును చిరస్థాయిగా నిలిపారు. దివంగత గ్రంథాలయ అధికారి ఆరుమిల్లి రంగారావు కుమారుడు చక్రవర్తి ప్రపంచ ప్యాకేజింగ్ అండ్ ఫార్మా రంగంలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తాజాగా చక్రవర్తి వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అంబాసిడర్గా మరోసారి నియమితులయ్యారు. ఇదే విషయాన్ని WPO తొలి మహిళా ప్రెసిడెంట్ బ్రెజిల్కు చెందిన లూసియానా పెలగ్రినో ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెనర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నియమితులయ్యారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ బోర్డ్ సభ్యునిగా, సలహాదారునిగా కూడా చక్రవర్తి కొనసాగుతున్నారు. ఇండో నెదర్లాండ్స్ బిజినెస్ అసోసియేషన్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ చైర్మన్ సహా పలు ఇతర విధులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని సీతంపేటలోని చక్రవర్తి బాల్యం, విద్యాభ్యాసం సాగాయి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ స్థాయి వరకు నగరంలోనే పూర్తి చేశారు. చక్రవర్తి జిల్లాకే చెందిన రవాణా రంగంలో ప్రముఖ సంస్థ భారత్ మోటార్ పార్సల్ సర్వీస్ అధినేత అల్లుడయ్యారు. తర్వాత హైదరాబాద్లో స్థిరపడిన చక్రవర్తి ఎన్నో ఏళ్లుగా ప్యాకేజింగ్ అండ్ ఫార్మా రంగాల్లో విశేష సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇండో డచ్ జాయింట్ వెంచర్ అయిన ఎకోబ్లిస్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా, CEO ఉన్నారు. ఫార్మాస్యూటికల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ విభాగంలో చక్రవర్తి అపార అనుభవం గడించారు.
ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇండియా ఫార్మా ప్రమోషన్కు కృషి చేసినందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఫార్మారత్న అవార్డు సైతం ఆయన అందుకోవడం జరిగింది. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను యుఎంబి పురస్కారం, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా లెజెండరీ పురస్కారం పొందారు. వరల్డ్ క్వాలిటీ కాంగ్రెస్ నుంచి ప్యాకేజింగ్ లీడర్షిప్ అవార్డు పొందారు. ఇలా పలు అంతర్జాతీయ పోటీలు, అవార్డు కార్యక్రమాలకు చీఫ్ జ్యూరీగా కొనసాగుతున్నారు. చక్రవర్తి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలిచ్చారు. 25కు పైగా దేశాల్లో అనేక కార్యక్రమాలకు మెంటర్గా వ్యవహరించారు. రాజమహేంద్ర వాసిగా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా రాణిస్తూ ప్రపంచ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ మెంటర్ స్థాయికి ఎదగడం పట్ల రాజమహేంద్రం వాసులతో పాటు గోదావరి జిల్లాలో ఉభయ తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చక్రవర్తి భవిష్యత్తులో పారిశ్రామిక రంగంలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి పాత సోమాలమ్మ గుడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ వాహన శ్రేణితో పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు బయలుదేరారు. ఇండియా అలయన్స్ పార్టీలైన ఉభయ కమ్యూనిస్టులతో కలిసి రాజమండ్రి నగరంలో ర్యాలీ నిర్వహించారు. వినాయకుడి గుడి వద్ద భారీ గజమాలతో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి. ఈ ర్యాలీలో సిడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పాలన్ రాజు, కనుమూరి బాపిరాజు, ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్ చౌహాన్, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, సినీ హీరో రాజా, వివిధ జిల్లాల నాయకులు, రాష్ట్ర పిసిసి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, మిగిలిన అంశాల సాధనలో 10 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి రుద్రరాజు సరైనటువంటి క్యాండిడేట్ ఇక్కడ అని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అతను చిన్న ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఇంతవరకు ఎదిగినాడు. హీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజర్. కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను, నాతో పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గానికి మేమందరం కూడా పోటీలో నిలబడ్డాం. పార్టీ ఆదేశాలు మన్నించి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా విద్యార్థి దశలో ఎన్ఎస్యూలో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఇచ్చింది పార్టీ. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వస్తుంది. ఈ మాట మాది కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు వెళ్తుంటే అందులో పూర్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు స్వచ్ఛందంగా చెప్తున్నారు పాత కాంగ్రెస్ చూసినట్టు ఉందని. ఖచ్చితంగా మా అందరికీ నమ్మకం ఉంది. మాకు ధైర్యం ఇవ్వడానికి ఇవాళ రఘువీరారెడ్డి గారు, బాపిరాజు గారు, మనోజ్ చౌహాన్ గారు, రాజా గారు వచ్చారు. ఖచ్చితంగా షర్మిలా గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు, భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ముందుగా తిలక్ రోడ్లోని సాయిబాబా గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి వియల్పురం జంక్షన్ నుంచి సోమాలమ్మ గుడి వేదిక చేరుకుని అక్కడ దర్శనం అనంతరం రామాలయం జంక్షన్ మీదుగా జయన్ రోడ్ నుంచి ఎన్హెచ్కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా బొమ్మూరు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కలెక్టర్కు 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, నిడదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, ఎంపీ మార్గాన భరత్రామ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షణ్మారెడ్డి, ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాన్ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ అధ్యక్షులు నందపు శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు
22వ తారీఖు 10 గంటల 47 నిమిషాలకి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లో వచ్చాను. మేము 5 సంవత్సరాల్లో మంచి సంక్షేమం అభివృద్ధి చేసాం, రాష్ట్రాన్ని మంచి విద్యా వైద్యం అందించాం, అన్ని కులాల వారికి అన్ని రకాల పథకాలు అందించాం. అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చాం. బీసీ సాధికారిత అంటే 25 పార్లమెంట్ సీట్లు 11 సీట్లు కేవలం బీసీలకే కేటాయించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి నగర ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మార్గాని భరతరాం, గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునవుతా, మీ సేవకే నా జీవితమని హామీ. రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు నామినేషన్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు, భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తాం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. వార్డులలో జోరుగా ఎన్నికల ప్రచారం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.